హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మూవీ మ్యాక్. సో లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి చాలా గ్యాప్ వచ్చేసిందనమాట డ్యూ టు మై ఎగ్జామ్స్. సో ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకునేది ఏంటంటే ఒక బుక్ గురించి. చాలా మంచి బుక్ అది. సో ద నేమ్ ఆఫ్ ద బుక్ ఈస్ హర్ లాస్ట్ విష్. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీ మ్యాక్. సో ఈ నోవెల్ ఆథర్ ఎవరంటే అజయ్ కే పాండే గారు. సో ఇది ఒక నాన్ ఫిక్షనల్ బుక్ అనమాట, నాన్ ఫిక్షనల్ స్టోరీ. ఇది నిజంగా అజయ్ కే పాండే గారి లైఫ్లో జరిగిన స్టోరీ. ఈ స్టోరీ అంతా కూడా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ జరుగుతుంది. ఈ స్టోరీలో హీరో నేమ్ వచ్చేసరికి విజయ్ అండ్ హీరోయిన్ నేమ్ ఆస్థా. విజయ్ ఒక ఇంట్రోవర్ట్ పర్సన్. సో తను 5 times ఐఏఎస్ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిపోయాడు. చివరికి ఒక ఎడ్హాక్ ప్రొఫెసర్ రోల్లో ల్యాండ్ అయిపోయాడు. సో తను ఎలాంటి వాడంటే తనకి కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ తన లైఫ్ మీనింగ్ ఏంటో తెలియదు. సో వెరీ షై పర్సన్ అండ్ ఇంట్రోవర్ట్ పర్సన్. తను ఎప్పుడు తన గురించి తను ఒక లూజర్ లాగా ఫీల్ అవుతూ ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ వచ్చేసరికి ఇన్స్పెక్టర్ అండ్ జర్నలిస్ట్ వాళ్ళ పేరెంట్స్. సో వాళ్ళు ఎప్పుడు కూడా తన కొడుకు ఎప్పుడు మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. బట్ అది జరగలేదు. సో వాళ్ళ కొడుకుకి పెళ్లి చేస్తే తన లైఫ్ బాగుంటుంది అని అనుకుని సో పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. కానీ తనకి ప్రతి అమ్మాయి తనని రేట్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే తను ఒక ఇంట్రోవర్ట్ పర్సన్, కాన్ఫిడెన్స్ తక్కువ అని చెప్పేసి. చివరికి తను ఆస్థా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత నుంచి వాళ్ళ మ్యారీడ్ లైఫ్ అంతా చాలా బాగుంటుంది. అంతా బాగుంది అనుకునే టైంకి వాళ్ళ లైఫ్లోకి ఒక ట్విస్ట్ అనేది వచ్చింది. అదేంటంటే ఆస్థాకి HIV అనేది పాజిటివ్ ఉంది అని. ఇక్కడి నుంచి యాక్చువల్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు HIV ఉన్న తన భార్యను తను ఎలా కాపాడుకోవాలి అని చెప్పి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు విజయ్. ఎట్ ద సేమ్ టైం విజయ్కి తెలిసిన విషయం ఏంటంటే ఆస్థా HIV పాజిటివ్తో పాటు తను ప్రెగ్నెంట్ కూడా అని తెలుస్తుంది. సో ఆస్థా ఖచ్చితంగా చనిపోతుంది, తనకి ఎక్కువ టైం లేదనే విషయం క్లారిటీ వచ్చేసింది విజయ్కి. సో ఆస్థా చనిపోయేలోపు తనకున్న చివరి కోరికలన్నింటినీ తీర్చాలి, తనకు అనుకున్నవన్నీ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు విజయ్. ఆస్థా తన కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఒక డైరీ రాసుకునేది. ఆ డైరీ విజయ్కి దొరుకుతుంది. ఆ డైరీలో ఆస్థా తను చేయాలనుకునే 7 విషెస్ ఉంటాయి. ఆ 7 విషెస్ ఏంటంటే ఫస్ట్ ఈజ్ బీ ఏ గుడ్ మదర్, మంచి తల్లి అవ్వాలని. సెకండ్ వన్ అపోలైజ్ టు డానియల్ అనే వ్యక్తికి సారీ చెప్పాలి అని. థర్డ్ వన్ మ్యారీ ఎదర్ ఏ హీరో ఆర్ ఏ సెలబ్రిటీ, ఒక హీరోని లేదా సెలబ్రిటీని పెళ్లి చేసుకోవాలి అని. ఫోర్త్ వన్ హోస్ట్ ఏ గ్రాండ్ బర్త్డే పార్టీ విత్ 1000 గెస్ట్, ఒక మంచి బర్త్డే పార్టీని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి, దానికి 1000 మందిలో గెస్టులు రావాలి. తన 5th విష్ హ్యావ్ ఏ బ్యాంక్ బ్యాలెన్స్ మోర్ దెన్ అమ్మాని బ్యాంక్ బ్యాలెన్స్ కంటే కూడా ఎక్కువ బ్యాలెన్స్ ఉండాలి అని. తన 6th విష్ వచ్చేసరికి తను ఒక మ్యాగజైన్లో తన మ్యాగజైన్లో కవర్ పేజ్లో రావాలి అని. తన 7th విష్ వచ్చేసరికి తను ఒక బుక్ని పబ్లిష్ చేయాలి అనేది తన లాస్ట్ విష్. ఆ 7 విషెస్ని విజయ్ ఫుల్ఫిల్ చేయాలి అనుకుంటాడు. అయితే ఆ 7 విషెస్ని కూడా విజయ్ ఫుల్ఫిల్ చేస్తాడు. అయితే విజయ్ అవన్నీ ఎలా ఫుల్ఫిల్ చేస్తాడు అండ్ ఆస్థా బతికే ఉందా లేదా, డానియల్ ఎవరు, ఈ విషయాలను తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా బుక్ చదవాల్సిందే. ఈ నావెల్ యొక్క సాఫ్ట్ కాపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మీరు ఏ బుక్ ఆర్ మూవీ గురించి ఎక్స్ప్లెనేషన్ ఆర్ రివ్యూ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you all in the next video. Until then, take care. Bye bye.